హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇటువంటి లెక్క బయటి. ఈరోజు నేను వాల్గా చేపలు వచ్చినాయి ఫ్రెండ్. వాల్గా చేపలు అంటే చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటాయి అంట. మా పక్కన ఆంటీ వాళ్ళందరూ తీసుకున్నారు, నేను కూడా తీసుకుంటానని ఆమె వచ్చింది. కానీ నేను కూడా తీసుకున్నాను 3 చేపలు. చాలా సూపర్గా, చాలా సింపుల్గా వండాను నేను. ఈ వీడియో మాత్రం నేను కామెంట్ బాక్స్లో పెట్టాను ఫ్రెండ్. మీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వంటకం ఎంత ఈజీగా నేను వండాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా ఛానల్కి మాత్రం లైక్ చేస్తుండండి ఫ్రెండ్స్, షేర్ చేస్తుంది, సబ్స్క్రైబ్ మాత్రం మీ యూట్యూబ్ వంటలక్క బయటికి తప్పకుండా చేయండి. సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా వండాను నేను వాల్గా చేపల కూర. ఇప్పుడు నేను చేప అంతా రుద్దాను కదా ఫ్రెండ్. ఆ చేప అంతా రుద్దినాక శుభ్రంగా నీటుగా ముక్కలు కట్ చేసేసాను. ఆ నైట్ అంతా కొంచెం లైట్గా వాసన వస్తుంది. చేప రుద్ది కడిగి అంతా చేశానుగా. చూడండి, నా నైట్ తడిసి ఉంది. ఇప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే నీళ్లు కాగపెడతానమ్మా అంటే, సరే నేను పొయ్యి ముట్టిస్తానన్నాను. పొయ్యి ముట్టించటంలో మాత్రం నేను చాలా మంచిగా పొయ్యి ముట్టిస్తాను. అందుకోసం మా అమ్మాయి నీళ్లు గిన్నెలు పెట్టింది. ఆ డేక్షాలు పెడితే నేను పొయ్యి వెళ్ళి ముట్టిస్తున్నాను. ఎందుకంటే రాత్రి కొబ్బరి మట్ట పడింది, పెద్ద కొబ్బరి మట్ట పడింది, మంచి బారు పుల్లలది. అందుకోసం ఆ కొబ్బరి మట్ట అవన్నీ తీసుకుని, పుల్లలన్నీ తీసుకుని నేను నీళ్లు కాగబెట్టుకోవడానికి పొయ్యి ముట్టిస్తున్నాను. ఎందుకంటే పొయ్యి దాని మీద ముట్టించి నీళ్లు కాగబెడితే నా గిన్నె నిండా నీళ్లు మంచిగా మరుగుతాయి, బాగుంటాయి పోసుకోవటానికి కూడా. అందుకోసం నేను గ్యాస్ మీద ఎప్పుడు కూడా ఎక్కువ అసలు నేను పెట్టుకోను. పొయ్యి ముట్టించి నీళ్లు పెట్టేశాను పొయ్యి మీద. ఆల్రెడీ నేను నా కూతురు ఇద్దరం కలిసి అంట్లు అన్నీ బొచ్చడు అంట్లు, చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో శుభ్రంగా తోమేసాను. ఎందుకంటే ఫస్ట్ నేను ఇది చేప శుభ్రంగా రుద్దేసి కడిగేసి ఆ పక్కన పెట్టేసి మా అమ్మాయి అంట్లు వేసింది. అప్పుడు దాకా ఇద్దరం కలిసి అంట్లు తోమేసాము. ఎందుకంటే అంట్లు తోమి వీడు కూడా పెట్టేదాన్ని. అప్పుడు మా అమ్మాయి చేతులు సరిగ్గా లేవు కదా, సబ్బు ఉంది, నా చేతులు కూడా సబ్బు ఉంది. అందుకోసం అంట్లు అన్నీ తోమేసి 2 గిన్నెలు వేసేసాము. చూడండి, టబ్బులు వేసేసాము. ఇది ఒక పెద్ద టబ్, ఇంకో పక్కనది ఇంకో పెద్ద టబ్, 2 టబ్బులు మీకు చూపించాను. ఎందుకంటే అక్కడ ఎండ ఉంటుంది, ఆ ఎండ కోసం నేను పెడతాను. ఎండలో కొంచెం పెడితే వాటర్ అంతా దిగి అంట్లు తోమిన గిన్నెలన్నీ చాలా నీట్గా ఉంటాయి. చూడండి ఎంత భగభగలాడిపోతుందో పొయ్యి, అంత మంచిగా మరుగుతుంది. చూడండి, అంట్లు పని అవుతుంది, ఒక పొయ్యి మీద నీళ్లు మరుగుతుంది, ఇక్కడ బట్టలు ఉతుకుతుంది మా అమ్మాయి. నేను మాత్రం బట్టలు ఉతకను ఫ్రెండ్స్. ఎందుకంటే అంట్లు దగ్గరైతే గబక్కనే నేను హెల్ప్ చేస్తాను, అంట్లు పని చేస్తాను, ఇట్లా నీళ్లు కాగబెడతాను, వంట చేస్తాను, అన్నీ చేసుకుంటాను నేను. కొన్ని పనులు మాత్రం మా అమ్మాయి చేసిద్ది. అందుకోసం నేనేం చేశానంటే, ఇప్పుడు నీళ్లు పొయ్యి మీద పెట్టేసి నేను ఫ్రిడ్జ్ దగ్గర వచ్చేసి నేను చేపలని చాలా చక్కగా చాలా సూపర్గా రుద్ది నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే ఆ రుద్దినాక ముక్కలని నీట్గా కట్ చేసినాక మా అమ్మాయికి పిలిచాను, వీడియో తీయమ్మా అంటే పాపం మా అమ్మాయి ఏదో పని చేస్తుంది ఆ టయానికి. అప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను నీళ్లు మంచిగా మరిగినాయిగా శుభ్రంగా నీట్గా స్నానం చేసేసాను. మీ వంటలక్క నేను ఏ పని చేసినా కూడా చాలా నీట్గా చాలా సూపర్గా చేస్తాను. ఎందుకంటే ఇల్లు కూడా అంత నీట్గా పెట్టుకుంటాను, నేను ఉండటం కూడా చాలా నీట్గా ఉంటాను. నా ఇంటి పరిస్థితులన్నీ కూడా, చెట్లు అయినా అంత ఖాళీ స్థలం ఉంటుంది మాకు, అంతా నీట్గా పరిశుభ్రంగా పెట్టుకుంటాను. చూడండి, నేను ఎండ ఉందని అక్కడ కూర్చున్నాను. ఆ టైం అప్పుడు ఎంత అయింది, 9 అయింది మనకి. నేను 6ంటికే లేచాను. చేపలు తీసుకుని అంతా కడిగి అదంతా చేసి అంట్లు పని అంతా అయినాక నీళ్లు మరిగేటప్పుడు 9 అయింది. అప్పుడు నేను స్నానం చేసినాక నా కూతురు కోసం మళ్ళీ పెట్టాను నేను నీళ్లు పొయ్యి మీద. అందుకోసం అక్కడ బాగా ఎండ ఉంటుంది. ఎండ దగ్గర నీళ్ళు వెళ్ళి నేను జుట్టంతా చున్నీ తీసుకుని తుడుచుకుంటున్నాను. టవల్ తీసుకుని నేను తుడుచుకుంటాను, కానీ కొంచెం బరువు ఉంటుంది, నేను అప్పుడప్పుడు తీసేస్తుంటాను. చూడండి, నేను ఎందుకంటే నవ్వుతున్నాను, చేయి అడ్డం పెట్టాను. నేను తెల్ల చీర కట్టాను. నేను మా ఆంటీ ఏం చూస్తుందో పద్దాకా చూస్తుంది. అది లోపలికి వచ్చి మా అమ్మాయికి అంటున్నాను, అమ్మ ఆంటీ ఏం చూస్తుందమ్మ, నాకు నవ్వు వస్తుంది, నాకు సిగ్గేస్తుంది అంటే మా అమ్మాయి నవ్వుకుంటుంది. ఆంటీ అట్టాగి చూస్తుంటుంది, ఏమైందిలే అనింది. కానీ అట్లా డైరెక్ట్గా వీడియో తీస్తున్నప్పుడు చూస్తుంటే నాకు సిగ్గు వస్తుంది, భలే సిగ్గు వస్తుంది, నవ్వు వస్తుంది, తిరగలేకపోతున్నాను నేను. ఎందుకంటే అట్లా చూసిన వాళ్ళు కాంగా చూసి చూడలేనట్టుగా ఉంటే బాగుంటుంది. డైరెక్ట్గా అట్టాగి చూస్తుంటే నాకు సిగ్గు వచ్చి నాకు వీడియో డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ మసిగుడ్డ తీసుకుని నేను వస్తున్నాను. నీళ్లు తీసుకెళ్ళి బాత్రూంలో పోసుకున్నాను కదా, అక్కడ గంగాళ ఉంటుంది, దాంట్లో పోసుకుంటాను. నేను ఆ చీర కట్టుకుంటే, ఏంటమ్మా తెల్ల చీర కట్టుకున్నా, భలే బాగుందమ్మా, సూపర్గా ఉందమ్మా అంటుంది ఆంటీ. సరేలే ఆంటీ అని నవ్వుకున్నాను. మళ్ళీ ఈ గదిలో
గదిలో వచ్చి నేను గిన్నెలు ఏం కావాలా వంట చేసుకోవటానికని ఆ గిన్నెల కోసం వచ్చాను. వచ్చి ఒక్క నిమిషం ఆ అద్దంలో చూసుకున్నాను. ఎందుకంటే ఈ గదిలో వస్తేనే నేను అద్దంలో చూసుకునేది. ఆ గదిలో అయితే చిన్న అద్దం ఉంటుంది, పెద్ద అద్దం ఉండదు. ఆ బీరువా అద్దంలోనే చూసుకుంటాను శారీస్ కట్టుకున్న రోజు. ఇప్పుడు ఆ గిన్నె చూసుకున్నాను. అలాంటి గిన్నెలు అయితే నేను వద్దనుకున్నాను. ఎందుకంటే నాకు పెద్ద కడాయి తీసుకున్నాను, కడాయిలో వండుదామని అనుకున్నాను. అందుకోసం గిన్నె తీసుకోలేదు, మామూలుగా వచ్చేసి ఫ్రిడ్జ్లో మాత్రం ఇప్పుడు చేప ముక్కలన్నీ తీసుకుంటాను. ఎందుకంటే కొన్ని ఫ్రై కోసం, కొన్ని ఎగురు కోసం నేను తీసుకోవాలనుకున్నాను. మా అమ్మ ఏమంటుందంటే ఫ్రైకి కొన్ని ముక్కలు వేరేగా పెట్టేసి ఎగురు కోసం కొన్ని తీసుకో అమ్మా అనింది. అందుకోసం సెట్టి తీసేసాను, బయట పెట్టేసి ఇప్పుడు నేను ఎందుకంటే పీట అక్కడ ఇంట్లో కూర్చోటానికి ఇబ్బంది అయిపోయింది, కింద కూర్చోలేకపోతున్నాను నేను. పీట ఆ పొయ్యి దగ్గర ఉంటే పీట తీసుకొచ్చుకుంటుంటే మళ్ళీ ఆంటీ నా వైపు అట్టాగి చూస్తుంది. చూసేటప్పుడు మళ్ళీ నవ్వు వచ్చింది, పెద్దగా నవ్వు వచ్చింది. చూడండి ఎట్టా తొంగి చూస్తుందా ఆంటీ, అట్టాగే చూస్తుంటుంది వీడియో తీసేటప్పుడు నాకు. ఎందుకంటే నేను మేకప్ కొంచెం చేసుకుంటాను కదా, మామూలుగా ఎప్పుడు నైట్ మీద ఉంటాను. మామూలుగా నేను కొంచెం మేకప్ చేస్తే ఆంటీ అట్టాగి చూస్తుంటాను నా వైపు. అది నేను సిగ్గు వచ్చి నాకు నవ్వు వచ్చేసి పైచొంగ అడ్డం పెట్టుకున్నాను. మళ్ళీ వచ్చి మా అమ్మాయికి చెప్పాను, అమ్మాయి ఆంటీ అలాగే చూస్తున్నారమ్మాయి, ఆంటీకి కూడా కొంచెం వీడియో తీయమ్మా అంటే, నేను బాగలేదమ్మా, నా గుండు ఉంది, బాగుండదు వీడియోలో, నేను వద్దులమ్మా అనింది. సరేలే ఆంటీ ఎప్పుడైనా జుట్టు వచ్చినప్పుడు నా పక్కన నిలబడి వీడియోలో వస్తారు కానీ అన్నాను. సరేలమ్మా భలే బాగుందమ్మా తెల్ల చీర అంటే, నాకు ఇష్టం లేదంటే మా ఆయన దినానికి మా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారుగా, ఈరోజు కట్టాలని కట్టుకున్నాను అన్నాను. ఇప్పుడు చూడండి చేప ముక్కలన్నీ ఒకటి నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. మా అమ్మ ఏమో అలాగే ఫోటోకి ఫోజ్ ఇవ్వమనిద్ది. ఫోటో తీసేటప్పుడు ఏమో నీకు కింద దించటమో పైకి లేపటమో ఏదో ఒకటి చేస్తున్నాను. సరేలే ఎట్టాగట్ట నువ్వు ఎలా చేసుకోవాలంటే అలాగే చేయమనింది. నేనేం చేశాను, ప్లేట్లో ఏమో లావు ముక్కలేమో కొంచెం ఎగురుకు తీసేసాను. లైట్గా ఒక సుమారుగా కట్ చేసి అన్నీ ఏమో ఫ్రై కోసం పెట్టుకున్నాను. ఈ వీడియో మాత్రం ఎగురు కూర నేను చాలా సూపర్గా వండాను ఫ్రెండ్. ఆ లింక్ మాత్రం నేను ఇచ్చాను, చూసుకోండి. చాలా టేస్ట్గా చేశాను. ఇది మాత్రం ఫ్రై కోసం వేరే గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఆ ఫ్రై కూడా ఎందుకంటే ఒక 2-3 రోజుల దాకా బాగా మంచిగా ఉంటుంది. ఆ ప్లాన్తో నేను ఫ్రై చేస్తాను. ఆ ఫ్రై వీడియో కూడా మీకు తప్పకుండా నేను పంపుతాను. భలే టేస్ట్గా చేస్తాను ఫ్రై మాత్రం. అసలు మా పిల్లలు అయితే ఫ్రై అసలు ఎంత బాగుందమ్మంటారు, చాలా సూపర్గా చేస్తాను. అందుకోసం నేనేమో ఫ్రై ముక్కలన్నీ ఒక గిన్నెలో కొంచెం అన్నం ఉందా అంటే అన్నం వేసేస్తా. అది అన్నం పొద్దున పూట ఒక పూట పెట్టాను అనుకో, మళ్ళీ సాయంత్రం దాకా రావట్లేదు. అన్నం కోసమే అమ్మా साउंड हालात है. నేను పొద్దున పూట పెడుతున్నాను ఆ ప్లేట్లు పెట్టగాని కానీ मैं नाक भी जा काट का ना ओके. ఫ్రెండ్ చూడండి, నేను కుక్కలకి అన్నం పెట్టి వచ్చేసాను. నేను మాత్రం పొద్దున పూట కుక్కలకి ఒకసారి నేను పెడతాను, సాయంత్రం పూట మా పక్కన ఆంటీ వాళ్ళు పెడతారు. ఇప్పుడు నేను ఉల్లిపాయలు తీసుకుంటున్నాను, తగినంత ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయలు కూడా సన్నంగా కట్ చేసుకోవడానికి నేను చాకు దేవులాడుకుంటున్నాను. నాకు 4-5 చాకులు ఉంటాయి.
అవి ఏమో సరిగ్గా ఆ టయానికి మనకి దొరకవు. అందుకోసమేమో 4 తీసుకున్నాక బాగుండదని ఒకటి తీసి మళ్ళీ దాంట్లో పడేసాను. 3 పెట్టుకున్నాను ప్లేట్లో. ఆ చాకు తీసుకెళ్ళి నేను ఉల్లిపాయలు కట్ చేయడానికి కూర్చుంటే కొంచెం పొదును తక్కువగా ఉంది. అయినా ఎట్టాగట్టా నేను కట్ చేసేసాను. మా ఇంట్లో చాకులు పొదును చేసేది కూడా ఉంటుంది. నేను మర్చిపోయి ఎక్కడో పెట్టాను. అది చూసుకుని మళ్ళీ ఎప్పుడైనా పొదును చేసుకుందామని అనుకున్నాను. ఉల్లిపాయలు మాత్రం సన్నగా కట్ చేసేసాను నేను. చూడండి, ఉల్లిపాయలు కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేశాను. ఆల్రెడీ నేను ఇప్పుడు ధనియాలు దేవులాడుకుంటున్నాను. ఎందుకంటే ధనియాల్లో ఏదైనా ఉంటాయి కదా, అంతా ఒక గిన్నెలు వేసుకుని శుభ్రంగా నేను దేవులాడుకున్నాను. ఏదైనా రాళ్ళు గుళ్ళు ఏదైనా ఉంటాయేమో అని. ఆ ధనియాలు తీసుకుని అక్కడ పెట్టుకున్నప్పుడు మా అమ్మాయికి చిన్నులపాయలు అక్కడ పెట్టానమ్మా. బియ్యపు రమ్ము మీద పెట్టానంటే మా అమ్మాయి వచ్చి చిన్నులపాయలు గడ్డ ఇచ్చింది. నేను ఉల్లిపాయలు కోసాను కదా, అసలు కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. కెమెరా వైపు కూడా నేను చూడలేకపోతున్నాను. మా అమ్మాయి మాత్రం మాట్లాడుతుంది ఏమని, వంటలాక కళ్ళన్నీ నీళ్లు కారిపోతున్నాయి, చూడండి ఎట్టా ఉందని. అసలు నేను కెమెరా వైపే చూడలేకపోతున్నాను. అంత మంట పుట్టింది ఉల్లిపాయలు నాకు. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఇప్పుడేమో మసాలా కోసం నేను దినుసులన్నీ వేసుకున్నాను. 3 స్పూన్లు దాకా ధనియాలు వేసుకున్నాను. ఒక 2 వచ్చి దాసిన చెక్క, 4 ఏమో లవంగాలు వేసుకోవటానికి. నేను అవన్నీ డబ్బాలు ఎందుకు పెట్టుకుంటానంటే మా ఇంట్లో కింద పెట్టుకుంటే అల్మార్లు లేవు కదా, అన్నీ అట్ట వేసి నేను డబ్బాలు వేసి సన్నగా ఉంటాయి కదా అని అలా డబ్బాలు వేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అదే అల్మార్లు అయితే అంతా మోడల్గా సూపర్ డబ్బాలు ఉన్నాయి నా దగ్గర. అన్నీ వేసుకుని నేను దినుసులన్నీ వేసుకుని పెట్టుకునేదాన్ని. సరే, ఒక టైం నాది కూడా బాగుంటుందిగా చూద్దామని కాముంటున్నాను. నేను లవంగాలు తీసుకున్నాను. ఒక 4 లవంగాలు తీసుకున్నాను. ఆ లవంగాలు, దాసిన చెక్క, ధనియాలు అన్నీ సూపర్గా అంతా చూసుకున్నాను. దాంట్లో ఏదైనా నలకలు బుల్కలు ఉంటాయని అన్నీ దేవులాడుకుని వేసుకున్నాను నేను. చూడండి, 2 వచ్చి దాసిన చెక్క మొగ్గలు వేసుకున్నాను, 4 వచ్చి లవంగాలు, 3 వచ్చి నేను ధనియాలు వేసుకున్నాను, 3 స్పూన్లు. తగినంత ఎండు కొబ్బరి తీసుకున్నాను, తగినంత అల్లం తీసుకున్నాను, తగినంత చిన్నులపాయల రెబ్బలు తీసుకున్నాను. శుభ్రంగా ఇదంతా నీట్గా వాష్ చేసుకుని నేను అదంతా తొక్క తీసి సూపర్గా మసాలా పట్టినాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీ ఈ వంటకం మాత్రం, ఈ కూర వంటకం మాత్రం నేను లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్. మీరు తప్పకుండా నా లింక్ చూడండి. చూసి నేను ఎలా వండాను కూర మీరు కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. నా ఛానల్కి తప్పకుండా లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. మీ వంటలక్క ఛానల్కి కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను చేప ముక్కలన్నీ పెట్టుకుని దాంట్లో సాల్టు, పసుపు వేసుకుంటున్నాను. చూడండి, తగినంత నేను సాల్ట్ వేసుకున్నాను. తగినంత ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నాను. ఈ ముక్కలకి పసుపు సాల్ట్ పట్టించి పెడితే చాలా సూపర్గా ఉంటుంది. నేను వండిన కూర మాత్రం జబర్దస్త్గా సూపర్గా వండుతాను. మా అమ్మాయి అదే అంటుంది, అమ్మి గబగబా కలిపేసి తొందరగా వండమ్మా అంటుంది. నేను లైట్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దాకా సాల్టు పసుపు 2 కలుపుకొని పెట్టుకోవాలమ్మా. ముక్కకి సాల్టు పసుపు పడితే టేస్ట్ వచ్చిద్ది అని చెప్పాను. సరేలే అమ్మి అనింది. చూడండి, అక్కడ చేప ముక్కలన్నీ పసుపు సాల్ట్ వేసి కలుపుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను చింతపండు తగినంత చింతపండు కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను మసాలా కోసం అంతా రెడీ చేసుకుంటున్నాను. జార్ అంతా మిక్సీ అంతా రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మిక్సీ జార్ అంతా రెడీ చేసుకుని పెట్టుకుని మా అమ్మాయి తీసుకొస్తే నేను ఈ కొబ్బరి ముక్కలు, చిన్నులపాయలు ఇవన్నీ వాష్ చేసుకుని నేను టేబుల్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా వేసుకోవటానికి దాసిన చెక్క, లవంగాలు, ధనియాలు వేసుకున్నాను. ఇప్పుడేమో ఎండు కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు అన్నీ నేను కట్ చేసుకుని వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్, మీ వంటలక్క మాత్రం ఏ వంటకం చేసినా చాలా బాగుంటుంది. మీరు మాత్రం చూసి వాళ్ళు తప్పకుండా ట్రై చేసినాక నాకు మాత్రం కామెంట్ పెట్టండి. సూపర్గా ఉందో ఏదో ఒకటి పెట్టాలి. ఎందుకంటే నా వంటకం కూడా ఎలా ఉందో మీరు వండి నా కామెంట్